హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే మనం అదిరిపోయే కాంబినేషన్లో చేపల కర్రీ అయితే చేద్దాం. ముందుగా అయితే గోదావరిలో పట్టిన చేపనైతే శుభ్రంగా ముక్కల కింద కోసుకోవాలి. ఈ చేపలు అయితే చేప గుడ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ చేప గుడ్లని మనం ఆమ్లెట్ కింద అయితే వేసుకుందాం. ఇప్పుడైతే చేప ముక్కల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. అదిరిపోయే కాంబినేషన్ ఏంటంటే గోదావరి చేప అలాగే చెరువులో పట్టిన చేపల్ని రెండిటిని కలిపితే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చేప ముక్కలు అయితే నీట్గా కట్ చేసుకున్నాం. ముక్కలు అయితే ఎక్కువగానే వచ్చినాయి. ఈ చేపలైతే చెరువు చేపలు, వీటిని గొరసలు అంటారు. ఫైనల్గా కట్ చేసి శుభ్రపరచుకున్న చేపలు అయితే ఇవి అయితే గొరసలు, చెరువు చేపలు. ఇది గోదావరి చేప. ఈ చేపకున్న శన అయితే ఇది. ఇప్పుడైతే కర్రీకి మనం ముందుగా పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకుందాం. కర్రీకి సరిపడేంత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందాం మీడియం సైజులో. ప్రజెంట్ అయితే ఉల్లిపాయల రేట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే ఉల్లిపాయలు చాలా తక్కువ కట్ చేశాను. ఉల్లిపాయలు కట్ చేయడం అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన చేపలు వండే గిన్నె ఒకటి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కడ వేసి కర్రీకి సరిపడంత ఉప్పు కూడా వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కోసిన టమాటాలు కూడా వేసి మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కారం, పసుపు వేసి ఒకసారి తిప్పి ఆ తర్వాత కోసిన చేపలను అయితే వేసేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత ఉల్లిపాయల గ్రేవీ చేపలు కంటేంత వరకు తిప్పుతూ ఉండాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసునైతే ఈ చేపల్లో వేయాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత గరిటె పెట్టి ముక్కలు అనేటివి విడకుండా గరిటెతో స్లోగా తిప్పాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి కర్రీని అయితే ఉడకనిద్దాం. ఇప్పుడైతే కర్రీకి కావలసిన వెల్లుల్లిపాయ, జీలకర్రను అయితే మిక్సీలో మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి కర్రీ ఎలా ఉందో చూద్దాం. కర్రీ అయితే కొత్తలాడుతూ మంచి స్మెల్గా ఉంది. గరిటె పెట్టి తిప్పకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయాలి. ఇప్పుడైతే జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే ఈ కర్రీలో వేసి మరి ఒకసారి గరిటె పెట్టి తిప్పకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేయగానే కర్రీ స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీరని అయితే కట్ చేసుకుందాం. చేపల కూరలోకి ఏది ఉన్నా లేకపోయినా ఫైనల్గా ఈ కొత్తిమీర అయితే లేకపోతే కర్రీకి టేస్టే ఉండదు. ఫైనల్గా అయితే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. కూర దించుకునే 10 నిమిషాల ముందు కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి కూరని అయితే దింపేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే ఈ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే చేపగుడ్లలో కోడిగుడ్డు ఒకటి వేసి కోడిగుడ్డు, చేపగుడ్లు కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిని
పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆమ్లెట్కి కావాల్సిన ఆయిల్ వేసి చేప గుడ్లతో అయితే ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆమ్లెట్ని రెండో వైపుకి తిప్పి అటువైపు కూడా దోరగా అయితే ఆమ్లెట్ని వేయించుకోవాలి. గోదావరి చేప, చెరువు చేప అయితే కలిపి కర్రీ అయితే వండుకున్నాం కదా, అందులో ఇంకా మిగిలి ఉన్న చేపలను అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నేనైతే ఫస్ట్ టైం ఈ కాంబినేషన్లో కర్రీ వండడం అదేనండి. గోదావరి చేప అలాగే చెరువు చేప కలిపి వండడం. ఇలా కలిపి వండడం వల్ల కర్రీకి అయితే చాలా టేస్ట్ వచ్చింది. ఒక ముద్ద కలుపుకొని తింటుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అలాగే మధ్య మధ్యలో చేప గుడ్లతో అయితే వేసుకున్న ఆమ్లెట్ తింటుంటే ఇంకా టేస్ట్ అయితే ఇంకా బాగుంది. అలాగే ఫ్రై చేసిన చేపను కూడా తింటుంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పేం లేదు. సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది, లేకుంటే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.